సనాతన ధర్మం హైందవ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు హిందువులందరూ ఏకం కావాలని మే 12న హనుమత్ జయంతి నాడు నిర్వహించే హనుమాన్ శోభాయాత్రను దిగ్విజయం చేయాలని వాగ్దేవి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షులు దువ్వ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మే 12న హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హైందవ పరిషత్ హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో పిఠాపురంలో చేపట్టనున్న హనుమాన్ శోభయాత్ర పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం వీణ కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త చేతుల మీదుగా శోభయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ శర్మ దువ్వ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సురేంద్ర దత్తు, మణికుమార్, జి విజయేంద్ర, చెల్లుబెన్న సతీష్, ఓలేటి వెంకటేశ్వరరావు, కొండేపూడి శివ, కె ఉదయ్, రమణ, జి వీరభద్రరావు, కేబిఎస్ శంకర్, దొరబాబు, వరప్రసాద్, నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక బైక్ ర్యాలీని నిర్వహించాలని సంకల్పం చేయడం జరిగింది. దానికి పత్ర ఆవిష్కరణ కూడా ఇప్పుడు చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప కార్యం. హనుమంతుడు అనుగ్రహం మనందరికీ కావాలి, అలాగే దేశమంతరికీ కావాలి, ప్రపంచమంతరికీ కావాలి. పైగా హైందవ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని ప్రపంచం నలుగులా చాటి చెప్పే దిశగా మనం ప్రతి హిందువు ప్రయత్నం చేయాలి. సనాతన ధర్మంలో హైందవ సంస్కృతి ఒక్కటి బాగుంటే అన్ని మతాలు, అన్ని కులాలు బాగుంటాయి. మన ధర్మంలో ఏ మతాన్ని, ఏ కులాన్ని తక్కువ భావనలు కానీ, ద్వేషభావన కానీ లేని ఏకైక మతం, ప్రపంచం మొత్తం అంతా వెతికినా దొరకని ఏకైక మతం హిందూ ధర్మం ఒక్కటే. అలాంటి ఈ ధర్మం బాగుంటాయి. అన్ని శాఖలైతే ఇతర మతాలు, ఇతర కులాలు అన్ని వృక్షానికి శాఖలైతే మన ధర్మం వృక్షానికి మూలం వంటిది. మూలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అది ఎప్పుడైతే బలం చేకూరిందో ప్రతి కొమ్మకి, ప్రతి పండుకి ఆ బలం అందుతుంది. ఇంద్రగంటి గోపాలకృష్ణ గారిచే మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ధర్మకర్త, ఆలయ నిర్మాత మా గురువు గారు ఇంద్రగంటి గోపాలకృష్ణ గారిచే కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజు పాల్గొన్న సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్దలుగా ఉంటారు. ఈ యొక్క జరగబోయే భారీ బైక్ ర్యాలీకి పిఠాపురం పురపాలకులందరూ కూడా ఈ రోజు ఈ యొక్క ఆవిష్కరణకి పిలవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా సలహాలు సూచనిచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ముఖ్యంగా మా విజయాంత గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నేను ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాలు చేయడానికి సాధ్యం ప్రతి ఒక్కరికి, అలాగే నాకు ఇంతటి శక్తిని ఇచ్చిన నా తండ్రి గారైనటువంటి మణికుమార్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఏదైతే తన జీవితంలో చేద్దాం అనుకున్నారో ఈ ధర్మానికి కోసం అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకున్నారు, అంతా కూడా నాతో చేస్తున్నారు. ప్రతిదీ కూడా ఆయన వల్లే నేను ఈరోజు ఇంత కార్యక్రమం చేయగలుగుతున్నాను. ఇంతమంది నాకు కూడా ఉన్నారంటే కారణం కేవలం ఆయన నాకు ఇచ్చిన తోడ్బలం అని చెప్పి మరీ తెలియజేసుకుంటూ ప్రతి హిందువు కూడా మే 12 మంగళవారం నాడు హనుమాన్ జన్మోత్సవం నాడు జరగబోయే భారీ శోభాయాత్రని ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి శోభాయాత్రని దిగ్విజయంగా విజయం కలిగించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరు ఈ శోభాయాత్రకి ఆహ్వానించడం జరుగుతుంది. జై